ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. స్పైన్ సర్జరీ చేసుకున్నప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తర్వాత మళ్ళీ రికరెంట్‌గా సర్జరీస్ అవసరం పడతాయని భయపడిపోతూ ఉంటారు కదా! సో, ఇలాంటి కామన్ డౌట్స్‌ని క్లియర్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు. కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఆదిత్య గోపరాజ్ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి. నమస్తే అండి. నమస్తే. కామన్‌గా ఉండే డౌట్స్ ఏంటంటే సార్, సర్జరీ చేసుకున్నాం కదా! మళ్ళీ సర్జరీ సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ మేము సర్జరీకెళ్ళాలి అని డౌట్స్ పడుతూ ఉంటారు. అవునండి. సో, ఈ అపోహల గురించి మీరేం చెప్తారు సార్? అసలు స్పైన్ సర్జన్ దగ్గరికి ఎప్పుడు రావాలి? సర్జరీస్ ఎలాంటివుంటాయి? మేడం, స్పైన్ సర్జరీస్ అనేవి ఒక 60 ఏళ్ల క్రితమో, 70 ఏళ్ల క్రితమో ఉన్నట్టు అన్‌సేఫ్ కాదండి. ఈ రోజున ఉన్న టెక్నాలజీ తోటి, ఈ రోజున మనకున్న ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎక్స్‌పర్టైజ్ తోటి స్పైన్ సర్జరీ అనేది చాలా సేఫ్‌గా అయింది. సో, చాలామంది ఈ అపోహలు ఉంటాయండి వాళ్ళలో. మనం స్పైన్ ఆపరేషన్ చేసుకుంటే పారాలిసిస్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా మంచం మీద పడి ఉంటారు. అవును. 3 నెలలు, 6 నెలలు లేవలేరు, రెస్ట్‌లో ఉండాలి, సక్సెస్ అవ్వవు అని. సక్సెస్ అవ్వవు. ఇలా చాలా అపోహలున్నాయి. సో, ఈ రోజున మనకున్న టెక్నాలజీ తోటి, మనకి ఉన్న అవగాహనతోటి స్పైన్ సర్జరీ అనేది చాలా బాగా అయిందండి. సో, ఎక్కువ మటుకు సర్జరీస్ అంటే ఎలెక్టివ్ సర్జరీస్ అంటాం. ఎమర్జెన్సీలో అయ్యి ఫ్రాక్చర్స్ అయ్యి, నరాలు డ్యామేజ్ అయ్యి ఇలాంటివి కాకుండా హ్మ్. మామూలుగా ఉండే రోజువారీ సర్జరీస్‌లో ఈ రోజున ఆపరేషన్ చేస్తే, ఈరోజు సాయంత్రం గానీ, తర్వాత రోజు పొద్దున్న గానీ పేషెంట్‌ని నడిపిస్తామండి. ఓకే. సో, ఇంకొక రోజులో లేదా అదే రోజున కూడా డిశ్చార్జ్ చేసే ఆప్షన్ కూడా చాలా పేషెంట్స్‌లో ఉంటుంది. ఇంకొకటి, మనకి ఈ రోజున మైక్రోస్కోప్, ఆపరేటింగ్ మైక్రోస్కోప్ అంటాం. దాంతో పాటు న్యూరో మానిటరింగ్, అంటే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నరాలు హెల్తీగా ఉన్నాయా లేదా చూసేందుకు ఒక మానిటరింగ్ మెషిన్స్. ఇలాంటి చాలా టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి. సో, దీంతో ఏమవుతుందంటే మనకు ఆపరేషన్ చేసే సేఫ్టీ అనేది చాలా ఎక్కువ పెరిగింది. ఓకే. సో, భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. సో, స్పైన్ సర్జరీ చేయడానికి ఒక విండో అనేది ఉంటుందండి. సో, ప్రాబ్లమ్ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆపరేషన్ చేసినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. హ్మ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రాబ్లమ్ బాగా ఎక్కువ ముదిరిపోయి, నరాలు బాగా ఎక్కువ డ్యామేజ్ అవ్వడం వల్ల సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్స్‌కి రికవరీ అనేది అవకాశం ఉండకపోవచ్చు. హ్మ్. సో, ఈ రెండిటికి మధ్య పేషెంట్‌కి ప్రాబ్లమ్ ఎక్కువగా ఉండి, నరాలు రికవరీ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు సర్జరీ చేస్తే గనక సక్సెస్ అవ్వడానికి అన్నిటికంటే ఎక్కువ అవకాశాలుంటాయి. ఓకే. ఇప్పుడు మనకు తెలిసి మనం చూసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, బాగా ముందు చేయించుకోవడమో, లేదంటే బాగా బాగా ముదిరిపోయి సివియర్ పాడైన తర్వాత చేయించుకోవడమో చేస్తారు. హ్మ్. సో, సక్సెస్ అయిన వాళ్ళు బయటకి చెప్పరు. అలాగే మనకేమైనా ప్రాబ్లమ్ వస్తే ఇంకా ఎక్కువ బయటకి చెప్పుకుంటాం. కాబట్టి దీనివల్ల ఈ స్పైన్ సర్జరీ మీద అపోహలనేవి పెరుగుతున్నాయండి. కానీ ఈ రోజున ఇందాక చెప్పుకున్నట్టు ఉన్న టెక్నాలజీ, ఇంకా మన ఎక్స్‌పీరియన్స్ తోటి స్పైన్ సర్జరీ అనేది చాలా చాలా సేఫ్. సో, చూసారు కదా వ్యూయర్స్, స్పైన్ సర్జరీకి ఉన్న కామన్ డౌట్ ఏంటంటే సర్జరీ చేసుకున్న తర్వాత మళ్ళీ సర్జరీ చేసుకోవాలి, సేఫ్ కాదు అనుకుంటారు కదా! అలా ఏముండదండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అండ్ సివియారిటీ బట్టి ఉంటుందండి. థాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.